మల్కజ్గిరి నియోజకవర్గం మల్కజ్గిరి డివిజన్ నుండి అనూహ్యంగా గెలిచినటువంటి మనతోటి శ్రవణ్ గారు ఉన్నారు. వారు అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, రాజకీయంలోకి వచ్చారు. ఒక ఏదైతే మల్కజ్గిరిలో కాన్స్టిట్యూన్సీలో కంపల్సరీ మేము గెలుస్తామని చెప్పుకున్న వాళ్ళని కూడా మీరు వెనుకనకి వేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. అదే సమయంలో ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి. ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, స్థానిక కార్పొరేటర్ అక్రమాల పట్ల విసిగి వేసారి ఈరోజు నాకు ఒక అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళందరి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన ఒక బాధ్యత, ఒక బరువు నా భుజాల మీద ఫీల్ అవుతున్నా. ఈరోజు నేను ఒక ఉద్యోగిగా ఉన్నా, సడన్గా రాజకీయాల్లో వచ్చినా, సడన్గా ఎలక్షన్స్ పెట్టినా కూడా ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇట్లా ఈరోజు సంజయ్ అన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కినట్టే ఎంతోమంది ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా తిరుపతికి వస్తామని, శ్రీశైలంకి వస్తామని, యాదగిరిగుట్టకు వస్తామని అక్కడ మా సోదరుడు గడ్డాలు పెంచుకున్నారు, యాదగిరిగుట్టలో మొక్కులు పెట్టుకున్నారు. మరి వాళ్ళందరి కోరిక, కష్టం ఈరోజు ఫలించింది, ప్రజాభిష్టం నెరవేరింది. మరి ఈ అవకాశాన్ని ఇప్పుడు ఈరోజు మరి దాన్ని ఒక సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ బరువుని, ఆ బాధ్యతని ఫీల్ అవుతున్నాను. రెస్పాన్సిబుల్గా నేను ఒకే హామీ ఇవ్వదలుచుకున్నాను. మీరేదైతే బాధ్యత ఎంతో నమ్మకంతో నా మీద పెట్టారో దాన్ని పూర్తి చేయడానికి నా చివరి ఊపిరి కొన్న శ్వాస వరకు కూడా పూర్తి శాయశక్తుల పోరాటం చేస్తానని హామీ ఇస్తున్నా. భారత్ మాతాకి జై. ఎమ్మెల్యే మా వారే ఉన్నారు, ఎంపీ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా మా పార్టీ వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వం కూడా మాదే ఉంది. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఏం చేయరు, ఎందుకంటే ఆల్రెడీ మేము 100 కోట్ల డెవలప్మెంట్ చేశామని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? రెండు రకాలని మీరు చెప్పారు కదా. మల్కాజ్గిరి చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఎంపీ కాంగ్రెస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్, కార్పొరేటర్ బీజేపీ. అంటే ప్రజలు ఏదో ఒక్క పార్టీకి పట్టం కడతారు అనేది చాలా అభూత కల్పన. ప్రజలు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, సరైన సమయంలో, సరైన దిశలో, సరైన విధంగా మరి సమాధానం చెప్తా ఉన్నారనడానికి అదొకటే నిదర్శనం. రెండు, నిధులు ఎవరి జోబులోంచి ఇస్తున్నాను? టీఆర్ఎస్ గవర్నమెంట్. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. బండి సంజయ్ అన్న ప్రతిరోజు పదే చెప్తా ఉన్నారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ జోబుల్లోంచి ఖర్చు పెట్టింది ప్రజలకు ఏంది? మీకు దమ్ముంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 90% కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రమే ప్రజల వరకు పోకుండా మీరు బుక్కేస్తున్నారు. పంది కొక్కుల్లా ఈ టీఆర్ఎస్ నాయకులు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, టాయిలెట్ల నుంచి మొదలు పెట్టుకుంటే స్వచ్ఛ భారత్ నిధులు, ఈ రోడ్లు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఫుట్పాత్ ఉన్నాయండి మల్కాజ్గిరిలో, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకమైన స్కాములు. మన వరద బాధిత సహాయం నుంచి, వరద బాధితులకు ఎవరిచ్చారండి సాయం? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? దాదాపు 450 కోట్లు సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్సే వీళ్ళు మరి ప్రజలకి పంచుతున్నామని చెప్పి వాళ్ళ జోబుల్లో వేసుకొని ఎలక్షన్లలో ఖర్చు పెట్టారు. అట్లా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ వీళ్ళు బొక్కేస్తున్నారు. కాబట్టే ఈరోజు మాకు ప్రజలకు ఒక చైతన్యవంతమైన ఆలోచనతో మాకు ఒక అవకాశం ఇచ్చారు. 48 మంది కార్పొరేటర్లను గెలిపించారు. మా వాయిస్ ప్రజావాణిని మేము కౌన్సిల్లో వినిపిస్తాం. ముందు ఇటువంటి అక్రమాలు జరగకుండా అడ్డుకుంటాం. మా ప్రాణాలను అడ్డం పెట్టినా సరే ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. మీ డివిజన్లో సమస్యలు ఏమేమి ఉన్నాయి, మీ దృష్టికి ఏమొచ్చాయి, మీరు ఎలా ప్రణాళిక చేస్తారు? ముఖ్యంగా ఈరోజు కేవలం దాదాపు వారం రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ నేను డివిజన్ మొత్తం ప్రతి కాలనీ తిరగడం జరిగింది. ఈ క్రమంలో అనేక రకమైనటువంటి సమస్యలను నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని నేను కూడా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో కూడా ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఎంఎంటీఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిధులు ఇచ్చేసిందండి. రాష్ట్ర ప్రభుత్వమే వారి వాటా ఇవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి యూత్కి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. కేవలం ఒక 5 రూపాయల ఖర్చుతో దాదాపు చందానగర్, హైటెక్ సిటీ, లింగంపల్లి వరకు కూడా ట్రావెల్ చేసే ఫెసిలిటీ వాళ్ళకి కలుగుతుంది. ఈజీగా ట్రావెల్ చేసే ఫెసిలిటీ అది మెట్రోలో 100 రూపాయలు వాళ్ళు పెట్టుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఎంఎంటీఎస్లో ఈజీగా ట్రావెల్ చేసి వాళ్ళు ఉపాధి పొందే అవకాశం ఒకటి ఉంటుందండి. అదేవిధంగా శానిటైజేషన్, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్ళు, డ్రైనేజ్ మల్కాజ్గిరిలో ఏ కాలనీ కూడా డ్రైనేజీ సక్రమంగా లేని పరిస్థితి. చాలా చోట్ల మంచినీళ్ళు, డ్రైనేజీ కలిసి కలుషిత నీరు వస్తున్నా తాగే పరిస్థితి ఉంది. మరి ప్రజా ఆరోగ్యం విధంగా చూసుకుంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ మల్కాజ్గిరిలో 350 పడకలతో ఆ రోజు మరి ఏదైతే నిర్మిస్తామని చెప్పినారో అది ఈరోజు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. దాని జీవో ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదు. కేవలం 50 బెడ్లతో మాత్రమే ఉంది. దాని మీద అప్పుడు చిల్డ్రన్స్ ఒకటి రావాల్సి ఉంది. అలా ఎయిడ్స్ పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి దాంట్లో ఉన్న ఎక్స్రే సామాన్లు కానీ, రకరకాల స్కానింగ్ మెటీరియల్ కానీ ఇంకా రాలేదు. అది వస్తే గాంధీ
గాంధీ వరకు పోవాల్సిన అవసరం ఉండదు. మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో మా జిల్లాలో అది పెద్ద హాస్పిటల్ అవుతుంది, వాళ్ళందరికీ అవకాశం కలుగుతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఎంఎంటీఎస్, హాస్పిటళ్ళు, డ్రైనేజ్లు, శానిటైజేషన్, స్ట్రీట్ లైట్స్, కమ్యూనిటీ హాల్స్ ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతే ఏ కరువు పెట్టుకుంటూ పోతే నా దగ్గర పెద్ద చిట్టానే ఉంది. మరి ఆ జీవితకాలంలో టీఆర్ఎస్ వాళ్ళు అయితే చేయలేరు. మేమైతే అంతో కొంత ప్రయత్నం చేస్తున్నా దాదాపు అన్ని సాధించే విధంగా నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే పోరాడే దిశలో పనిచేస్తా. మల్కాజ్గిరిలో దాదాపు భూములు కొన్ని గవర్నమెంట్ భూములు కబ్జా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంలో మీరు ఇప్పుడే గెలిచిన వ్యక్తిగా ఎలా ముందుకెళ్తారు, మరి ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ ఎలా తీసుకెళ్తారు? చాలా మంచి విషయం అడిగారండి. మల్కాజ్గిరి అనేది ఒక పట్టణ ప్రాంతం, ఒక అర్బన్ ఏరియా. దీంట్లో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ కబ్జాకి గురైంది. పేద ప్రజలకు ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పేద ప్రజలు కాకుండా ఈ బడా వ్యాపారవేత్తలు, కబ్జా కోరులు ఈరోజు మరి గవర్నమెంట్ ల్యాండ్ల మీద పడ్డారు. మరి గవర్నమెంట్ ల్యాండ్ల మీద మేము ప్రశ్నించాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా? ప్రజలు పిలుస్తున్నారండి. మీరు చూస్తూ ఉన్నారు, పొద్దు నుంచి రాత్రి వరకు వెళ్తున్నా, అన్ని కాలనీలో పిలుస్తారు. పిలిచినప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా ఇప్పుడు కొత్తగా వచ్చాడు వీడు ఏదైనా చేస్తాడు అన్న ఒక ఆలోచనతో నాకు ఓటేశారు. నేను వెంటనే స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? అదేవిధంగా నేను స్పందిస్తున్నాను. స్పందిస్తే ఆ భూముల్లో వాటా ఉన్న టీఆర్ఎస్ నాయకులు, బడా వ్యాపారవేత్తలు ప్రజలను ఏ విధంగానైతే కొన్నేళ్లుగా మాదే లాబీ నడుస్తోంది, మా ప్రభుత్వమే నడుస్తోంది అన్నవాళ్ళు ఒక్కసారిగా విస్మయానికి గురై డైజెస్ట్ చేసుకోలేక రకరకాల మాటలు, నన్ను డిఫేమ్ చేసే మాటలు కూడా మాట్లాడుతున్నారు. దాన్ని బెదిరింపు కాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ టాటాపు చెప్పులకు భయపడేది లేదు. ఏదున్నా ప్రజల కోసమే పనిచేస్తాం. న్యాయం ఏదుందో దాని వైపే మనం ఉంటాం. చట్టపరంగా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. నా పని ప్రజావాణిగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రభుత్వం తరఫున వాళ్ళకి అండగా నిలవాల్సిన పని నాది. నేను అండగా నిలుస్తా. నేను ఒకటే చెప్పా మీడియా మిత్రులకు, ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు బాధ్యత లేదానండి? కాంగ్రెస్ వాళ్ళకు అడుగుతున్నా, టీఆర్ఎస్ వాళ్ళకు అడుగుతున్నా, ప్రభుత్వ భూములు ఇన్నేళ్ళు పండుకున్నారు కరెక్టే, మీకు బాధ్యత లేదా? కాపాల్సిన బాధ్యత లేదా? శ్రవణొక్కడే పోవాలన్నా అక్కడ మీకు బాధ్యత. మీరు కూడా రావాలి, మీరు కూడా పేద ప్రజలకు అండగా నిలవాలి, మీరు కూడా కాలనీవాసులకు అండగా నిలవాలి. మన అందరం కలిసి ఈ మల్కాజ్గిరిలో ఉన్న ప్రభుత్వ భూములని, పార్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజాధనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజలకు పనులు చేసే బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి నేను కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంత జెంటిల్గా ఉన్నా, చాలా ప్రొఫెషనల్గా అందరికీ ప్రతిపక్షాలను కూడా కలుస్తున్నా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీరు కూడా ప్రజల పక్షాన్ని నిలవండి. మనం అందరం ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్, ఎలక్షన్ తర్వాత మనం అందరం మల్కాజ్గిరి వాసులం, మల్కాజ్గిరిలో అన్నదమ్ములం. మనమందరం కలిసి మన ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందండి. మన ఇంట్లో ఇప్పుడు మన ఇంటిని కాపాడుకోవాలంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీకేముంది దాంట్లో? ఇప్పుడు ఒక్కసారిగా ఒక అధికారులను పిలిపించి అడగంగానే జబ్బాలు జరుచుకుంటున్నారంటే దాంట్లో ఏదో ఉందనే కదా అర్థం. ఏమీ లేకపోతే మీరు ఎందుకు ఉలికిలికి పడుతున్నారు? ఎందుకు బెదిరింపుకాలు చేస్తున్నారు? మీరు ఏం దోచుకున్నారో ఇప్పుడు మన ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్లో కూడా మీరు చూస్తున్నారు, ఎన్ని వీడియోస్ వచ్చినాయండి. నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తారండి బస్తీల్లో. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి 50,000 మంది ఓటర్ల దగ్గర నేను సవాల్ విసురుతాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. మీడియా సోదరులందరూ కూడా వస్తే ఎంతమందికి డబ్బులు వచ్చినాయి, ఎంతమందిలో డబ్బులను వీళ్ళు బొక్కసల్లో నొక్కేశారో మీకు లైవ్గా చూపిస్తా. నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా ఈరోజు సమాజానికి ఎంతో మంచి జరుగుతుందంటే మీడియా వల్లేనండి. నేను రిక్వెస్ట్ చేసేదంటే మీరు కూడా ప్రజల పక్షాన దయచేసి, ఎందుకంటే ఈరోజు ఏదో ఒక ట్రాన్స్పరెంట్ పర్సన్ వచ్చాడు, చదువుకున్న వ్యక్తి వచ్చాడు, నిజాయితీగా చేయాలనుకుంటున్నాడు, వాడి మీద ఈ భూబకాసులు అందరూ కలిసి ఉమ్మెత్తు దాడి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. మీరే నాకు అండగా నిలవాలి, ప్రజలే నాకు అండగా నిలవాలి. నేను మాత్రం వెనక్కి తగ్గే సమస్య లేదు. ప్రజా పక్షాన చివరి కొన శ్వాస వరకు కూడా నా పోరాటం చేస్తూనే ఉంటా. మీరు ఇప్పుడే ఎంప్లాయీగా పనిచేశారు, సడన్గా రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడనేమో ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మీకు అధికారులు ఉంటారు. కానీ ఇక్కడ మీ సొంతంగా చేసుకుంటూ పోవాలి. చిన్న పెద్ద బెదిరింపు కాల్స్ కూడా ఇప్పుడే చెప్పారు మీరు. అంటే రాజకీయం వేరు, మీ ఎమ్మటి ఉన్న వాళ్ళు కూడా సడన్గా యూటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మీరు తట్టుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి చెప్తానండి, నేను పని చేసుకునే ఉద్యోగిని. ఈరోజు కార్పొరేటర్ అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలియదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీద ఉన్నాడు ఒకడు ఉన్నాడు, మనందరికీ బాస్. ఆయన చూస్తున్నాడు, ఆయన నమ్ముకున్నా, ఆయన చూస్తాడు. ఏ దుష్ట శక్తులు ఏ విధంగా దాడి చేయడానికి సిద్ధమైనా నా వెంట ప్రజలు ఉన్నారు. ప్రజలే దేవుళ్ళు, ఆ మీద దేవుడు, కింద ఉన్న ప్రజాదేవుళ్ళు. వీళ్ళందరూ నాతో ఉన్నంతకాలం ఎవరు ఏం చేసే సమస్య లేదు.
మంచిగా జరుగుతుంది. చివరిగా మీ మల్కజ్గిరి ప్రజలకు మిమ్మల్ని గెలిపించినందుకు వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? నేను మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా చెప్తున్నా, నా త్రికరణ శుద్ధిగా మీ అందరికీ సాష్టాంగ ప్రణామం చేస్తున్నానండి. ఈరోజు మీరు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఆ సిట్టింగ్ కార్పొరేటర్ ఎమ్మెల్యే, దాదాపు ఎమ్మెల్యేనే క్యాండిడేట్ అక్కడ, ఆయన కోట్ల రూపాయలు, ఈటెల రాజేందర్ ఇన్ఛార్జ్, ఒక మైనంపల్లి హనుమంతరావు గారు, ఒక ఈటెల రాజేందర్ గారు, సిట్టింగ్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ 2 సార్లు, వీళ్ళు అక్కడ పోటీ చేసిన కోట్ల రూపాయలు వెదజల్లిన మీరందరూ కూడా ఒక మంచి జరగాలి, ఒక మార్పు రావాలి అన్న ఉద్దేశంతో మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, నా తల్లులకి, మరి అన్నయ్యలకి, తమ్ముళ్లకు, సోదరిమణులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, మీరు ఏదైతే ఆకాంక్ష పెట్టుకున్నారో, మీరు ఏదైతే ఆలోచనతో ఓటు వేశారో, నేను ఖచ్చితంగా ఆ దిశలోనే పనిచేస్తానని హామీ ఇస్తున్నానండి. ఖచ్చితంగా ఆ దిశలోనే పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంటే మరి మల్కజ్గిరి డివిజన్ నుంచి గెలిచినటువంటి శ్రావణ్ గారు చెప్పినటువంటి విషయాలు. నేను ఉద్యోగం చేసుకుంటూ సడన్గా రాజకీయంగా వచ్చాను, మరి ప్రజలు నన్ను నమ్మారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు నా వైపే ఉన్నారు. మల్కజ్గిరి ప్రజలు చైతన్యవంతులు. కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు, మరి బీజేపీ పార్టీ డివిజన్ కార్పొరేటర్ని గెలిపించారు. అంటే వాళ్ళలో ఎంత చైతన్యం ఉందో చూసుకోండి. మరి వాళ్ళు ఏదైతే వాళ్ళకి నేను ఎలక్షన్ సమయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాను. నా చివరి శ్వాస ఉన్నంత వరకు వాళ్ళ కోసమే పనిచేస్తాను తెలియజేశారు. చూసిన విధంగా కెమెరా గురుమూర్తితో మీ సురేష్ దండు.